నాని ఏం కూర చేయమంటావు? దోసకాయ ముడిగడ్డలు చేసేవా ఈరోజు? ఓకే, ఇదిగోండి దోసకాయ ముడిబద్దలు పచ్చడి అనేది మనం చేయబోతున్నాము. ఇది ఎలా చేయాలో నేను మీకు కూడా చూపించబోతున్నాను. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు ఇది గుంటూరు చాలా అంటే చాలా స్పెషల్ అండి. గుంటూరు డిస్టిక్, స్పెసిఫిక్గా గుంటూరు డిస్టిక్ అని ఎందుకు చెప్తున్నా అంటే మన రాయలసీమ ఇంకా ఈస్ట్ వెస్ట్ ఇట్లా అంటే రిమైనింగ్ డిస్టిక్స్ ఉన్నాయి కదండి, వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసమనే నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. మనము బాండీ పెట్టుకొని అంటే కడాయి పెట్టుకొని ఇంకా దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పల్లీలు వేస్తున్నానండి. మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు. నాకు అవి అంతగా నచ్చు, అందుకోసమని నేను దేనికైనా సరే పచ్చివి తెచ్చి ఇట్లా వేయించేసేసి వాడుకుంటాను అనమాట. ఇవి కొంచెం నూనె వాసన రాకుండా ఉంటాయండి, అందుకోసం అనేసి ఇట్లా పచ్చి తెచ్చి వేసుకుంటాను అనమాట. ఇప్పుడు పల్లీలు వేగేసినవి మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె వేసుకొని దానికి తగ్గ అంటే మనము వంకాయ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తామండి. అవి ఏంటంటే ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అవి ఎట్లా అంటే మనకి ముక్కలు అనేది ఆయిల్లో తడవాలన్నమాట, అంటే వాటర్ వాటర్గా కనిపించాలన్నమాట. ముందుగా నేను పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. ఇవి ఎలా అంటే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే ఒక ముక్క వేగుతుంది ఇంకొక ముక్క వేగకుండా ఉంటుంది. ఇందులో కొంతమంది టమోటా కూడా వేసుకుంటారండి, బట్ నేను వేయలేదు. టమోటా అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. నేనైతే వేయలేదు. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిగి పెట్టుకోవాలండి, బాగా కలిగి పెట్టుకోవాలి. కలిగి పెట్టుకుంటూ బాగా ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మనకి వంకాయ ముక్క గోల్డెన్ కలర్లో వస్తుంది, ప్లస్ ఏంటంటే ముక్క ఉడికినట్టుగా మెత్తగా వస్తుంది అనమాట. అప్పటి వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయితే నేను ఎప్పుడు దోసకాయ పచ్చడి చేసినా మా అపార్ట్మెంట్లో కింద ఉంటారండి, ఆ అమ్మాయి అయితే ప్రసన్న దోసకాయ పచ్చడి ఎలా చేస్తారని అడుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా తను కూడా నేర్చుకుందిలేండి, కాకపోతే నేను ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమనే చేస్తున్నాను. ఇగోండి వంకాయ ముక్కలు ఇట్లా వేగేసినాయి కదా, దీనిలో మనము ఇట్లా వేగేసిన తర్వాత కొంచెం ఉప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా చిన్నులపాయలు ఇవి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. అయితే ఇవన్నీ పొయ్యి మీద ఉండంగానే అంటే స్టవ్ మీద ఉండంగానే మనం వేసేసుకుంటే ఏంటంటే కొంచెం మగ్గుతాయండి. మిక్సీ పట్టుకునే వాళ్ళకైతే బాగా మెత్తగా మగ్గేసి ఉప్పులో బాగుంటుందండి టేస్ట్. అంటే చిన్నులపాయ అవి కొంతమంది డైరెక్ట్గా వేస్తారండి ఇట్లా నూనెలో మగ్గనీయకుండా. అప్పుడు ఏంటంటే కొంచెం పచ్చివాసన అనేది ఉంటుందన్నమాట. సో కొంతమందికి అలా తినడం ఇష్టం ఉండదు కాబట్టి, నేనైతే మా ఇంట్లో మా హస్బెండ్ తినరు, అందుకోసమనే నేను చిన్నులపాయని ఇట్లా వేయించేసి వేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే ఆ పచ్చివాసన పోతుంది, చిన్నులపాయ కూడా కొంచెం నూనెలో మగ్గి బాగుంటుందన్నమాట. అందుకని వేసేస్తాను అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అన్నీ వేసేస్తానని చెప్పాను కదా, అలానే వేసేసాను. వేసేసిన తర్వాత కలిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా చూపిస్తున్న విధంగా 1-2 సార్లు కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత అది స్టవ్ మీదే ఉంచి కలిపెట్టుకుంటే బాగా మగ్గిద్దండి. దించేసుకున్న తర్వాత అంటే కొంచెం అంత ఏం మగ్గదు, ఎంత వేడి ఉన్నా కానీ అట్లా అనమాట. అలా కలిపేసుకోవాలి. స్టవ్ నుంచి దించిన తర్వాతనే ఎందుకన్నానంటే కొంతమంది అట్లా స్టవ్ నుంచి దించిన తర్వాత మొత్తం అంటే స్టవ్ అంతా ఆఫ్ చేసి ఆ తర్వాత ఈ చిన్నులపాయలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసి కలిపెట్టుకుంటారండి.
అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మగ్గుతాయి అనేసి అట్లా చేస్తారు. ఎంత చేసినా అది వేడని అది పచ్చివాసన పోదండి. పక్కన పెట్టుకొని ఇట్లా దోసకాయ అనేది పీల్ తీసేసుకొని కట్ చేసుకోవాలండి. దోసకాయ కట్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న సీడ్స్ కూడా తీసేయాలి. కంప్లీట్గా సీడ్స్ అనేవి తీసేసి క్లీన్ చేసుకోవాలి. వీలైతే వాటర్తో క్లీన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సీడ్స్ ఏదైనా చేదు ఉన్నా కానీ మొత్తం చేదు అనేది లేకుండా పోతుందన్నమాట. అందుకని నేను ఇక్కడ సీడ్స్ అనేది తీసేసి కడిగేసాను అనమాట వాటర్తో. అయితే ఇవి చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎలా అంటే మనకి చిన్న చిన్న పీసెస్గా, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పల్లీలు ఇంకా వంకాయ పచ్చిమిర్చి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, అవి ఇట్లా రోట్లో నేను చేస్తానని చెప్పాను కదండి, అందుకోసం అనేసి నేను రోట్లో దంచుతున్నాను. ముందుగా పల్లీలు వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే అవసరం లేదండి, అన్నీ కలిపి మిక్సీ చేసుకోవచ్చు. ఈ పల్లీలు ఏంటంటే సపరేట్గా ఎందుకు దంచుతున్నానంటే తొందరగా మెదుగుతాయండి, అన్నిటితో అంటే మెదగవు. అందుకోసమని నేను ఇట్లా సపరేట్గా చేశాను. నెక్స్ట్ సపరేట్గా పచ్చిమిర్చి వేసుకున్నాను. వంకాయ ముక్కలో పచ్చిమిర్చి వేసి దంచుతుంటే ఏంటంటే ఆ పచ్చిమిర్చి వచ్చి కంట్లో పడుతుందండి చింది. అందుకోసమని నేను నిదానంగా పచ్చిమిర్చి దంచుకోవచ్చు అనేసి అట్లా సపరేట్గా వేసాను. అవి దంచిన తర్వాత ఇట్లా వంకాయ ముక్కలు ఇంకా చిన్నపాన్ని మనం పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసి దంచేసుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత లాస్ట్లో మనము ముందుగా దంచి పెట్టుకున్న పల్లి పౌడర్ ఉంది కదా, పల్లి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. పల్లి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా రోట్లో అంతా వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా అంటే దంచాలన్నమాట. బాగా దంచితే ఏంటంటే ఆ గుజ్జుగా ఉంది కదండి మనకి వంకాయ ఇంకా పచ్చిమిర్చి అంతా గుజ్జుగా ఉంది కదా, ఆ గుజ్జులో ఇదంతా కలిసిపోయి బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు దంచిస్తే బాగా కలిసిపోతుందండి. కలిసిపోయిన దాన్ని తీసి ఒక బౌల్లోకి, అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చట్నీ అనేది బౌల్లోకి తీసుకోవాలి. ఇంతటితో ప్రాసెస్ అయిపోలేదండి, ఇంకా ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ చిన్న ప్రాసెస్ అనండి, మనకి ఇంకా పెద్దగా ఏమీ లేదు అనమాట. అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఇది మాకైతే భోజనాల్లో కంపల్సరీ పెడతారండి. దోసకాయ పచ్చడి ఒకటి, ఇంకా గోంగూర పచ్చడి, ఈ 2 మాత్రం కంపల్సరీ భోజనాల్లో పెడతారండి. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అందుకోసమనే నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దోసకాయ ముక్కలు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందాక మనం నూరు పెట్టుకున్నటువంటి గుజ్జులో కలిపేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. అది యాక్చువల్లీ ఆ బౌల్ నాకు పట్టదు, నేను వేరే బౌల్ తీసుకొని నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి వీడియోలో, ఇదిగోండి అక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇందాక ఏదైతే వంకాయ ముక్కలు అవన్నీ వేయించి పెట్టుకున్నామో అదే బాండి నేను తీసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే అలా తీసుకోవచ్చు, లేదా అంటే వేరేగా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకుంటా అంటే వేరే నీట్గా అయినా చేసుకోవచ్చు, ఏం లేదండి. ఇది వచ్చేసి పోపు అనమాట. ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా మనకి సాయిపప్పు అంటారు కదా, అంటే మినపప్పు, అవన్నీ వేసేసుకొని పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనకి మిరపకాయలు అంటే ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి వేసేసుకొని ఇంకా మనకి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అవన్నీ వేగిన వాటిని తీసుకొని ఇక్కడ మనం ఏదైతే దోసకాయ ముక్కలు ఇంకా గుజ్జు అంటే వంకాయ చట్నీ అది కలిపి పెట్టుకున్నామో దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇందాక నేను దోసకాయ ముక్కలు కలిపా కదండి, అట్లా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే ఇంకా మనకి చట్నీ రెడీ అయినట్టేనండి. ఇంకా ఇందులో
వేడి అన్నం, వేడి అన్నంతో పాటు కొంచెం నెయ్యి, ఇంకా ముద్దపప్పు ఉంటే ముద్దపప్పు, 3 ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు లేకపోయినా బాగానే ఉంటుంది, ముద్దపప్పుతో కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి గుంటూరు స్పెషల్, ఎంతో స్పెషల్ అయినటువంటి దోసకాయ పచ్చడి అనమాట, ముడిబద్దల పచ్చడి. ఇది మా హస్బెండ్ అడిగారని చేశాను కదండి. అయితే ఇప్పుడు తనకే నేను రైస్ ఇంకా దోసకాయ పచ్చడి, నెయ్యి వేడి అన్నంలో అది కూడా ఇస్తున్నానండి. తను ఎలా ఉందో ఇంకా టేస్ట్ చేసి చెప్పాలన్నమాట. తన కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. చివరికి తిన్న తర్వాత బాగుందని చెప్పారండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.